అందరికీ నమస్కారం అండి. దయచేసి ఈ వీడియోని 18 సంవత్సరాలు లోపు వాళ్ళు వీక్షణ చెయ్యొద్దని మనవి చేసుకుంటున్నాను. ఇది అపకృతిక సంభోగం. అంటే మన ప్రతి క్రీడల గురించి ఆలోచిస్తే కనుక అందులోనే వస్తుంది ఇది కూడా. ఈ అపకృతిక సంభోగం అన్నది స్వయం తృప్తి, సహకారాస్త ప్రయోగం, వధ మైదానం, నపుంసకులతో సంభోగం, సామూహిక సంభోగం, జంతువులతో సంభోగం. సర్వసాధారణంగా లైంగిక భంగిమలు అత్యంత తేలిగ్గా సాధించగలిగేది. ఈ పద్ధతిలో పురుషుడు స్త్రీని పూర్తిగా ఆక్రమించి ఆమెపై పడుకుని తలను పూర్తిగా వేరు చేసి ఆమె యోనిలోనికి లింగాన్ని చొప్పించి పైకి కిందకి ఊగుతూ సంభోగించడం. ఈ పద్ధతిలో పురుషుడు స్త్రీ పూర్తిగా ఆక్రమించి అతనిపై పడుకుని తన యోనిలోకి పురుషాంగాన్ని చొప్పించుకొని కిందకి పైకి ఊగుతూ జంటగా సంభోగిస్తారు. స్త్రీ ఆమె యోనిలోకి పురుషాంగాన్ని చొప్పించి ఊగుతుండగా పురుషుడు ఆమె నడుము మీద, పెర్రల మీద 2 చేతులతో పట్టుకుని సహాయంగా ఆమె యోనిలో పురుషాంగాన్ని పెడుతూ తీస్తూ సంభోగిస్తాడు. అప్పుడప్పుడు పురుషుడు స్త్రీని ఊగుతూ సంభోగిస్తుండగా ఆమె వృక్షజలాలను చేతితో నొక్కడం లేదా నోటితో చేకడం, పెర్రలు నొక్కడం వంటివి చేస్తూ స్త్రీని ఉత్తేజపరుస్తాడు. వెనక నుండి ఆమె యోనిలోకి అంగప్రవేశం చేసే భంగిమ. ఈ భంగిమలో ఆమె పరుపు మీద మోకాళ్ళపై ముందుకు వంగి పెర్రలు వెడల్పు చేసి లింగ ప్రవేశం చేయించుకుంటుంది. ఇంకో విధంగా ఆమె నేలపై నిలబడి అరిచేతులు మోకాళ్ళపై ఆంచి నించుని లింగ ప్రవేశం చేయించుకుంటుంది. లేదా చేతులను ఏదో ఒక ఆధారం, అంటే కిటికీ ఊసలకు పట్టుకోవడం కానీ, ఎత్తైన స్టూల్ పెట్టుకోవడం వంటి మొదలుగున్నవి అన్నమాట మీద మోపి లింగాన్ని యోనిలో పెట్టించుకుంటుంది. ఈ భంగిమను పాశ్చాత్యులు డాంగీ పొజిషన్ అని వ్యవహరిస్తూ ఉంటారు. పురుషుడి ఒడిలో స్త్రీ కూర్చుని జరిపే సంభోగ భంగిమ పురుషుడి ఒడిలో అభిముఖంగా కూర్చుని తన యోనిలోనికి లింగధారణ చేసి తాను ఊగుతూ సంభోగించడం. పరుపుపై ఒక పక్కకు స్త్రీ ఒత్తిగిల్లి పైకాలు కాస్త ఎడంగా ఉంచి ఉండగా ఆమె వెనక చేరి గరిట లేదా చెంచా భంగిమలో లింగాన్ని యోనిలోకి పోనిచ్చి సంభోగిస్తాడు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా పరస్పర వ్యతిరేక దిశల్లో ఒకరికొకరు పరుండి సాగించే సంభోగం ఇది. ఈ భంగిమలో ఎక్కువగా ఒకరి జనాంగాలని ఇంకొకరు నోటితో ప్రేరేపించుకుంటూ ఉండడం జరుగుతుంది. స్త్రీ మగవాడి అంగాన్ని నోట్లోకి తీసుకుని కృత్రిమంగా సంభోగం కావిస్తుంది. స్త్రీ జ్ఞానేంద్రియాల్లోనికి పురుషుడు తన నాలుకతో రాపిడి కలిగించి ఉత్తేజపరుస్తాడు. నాలిక యోనులకు చొప్పించి కృత్రిమ సంభోగం కావిస్తాడు. ఇంకా ఎత్తైన ఒక మేజాబాల మీద పంగజాప్ కూర్చుని ఆమె లోనికి నించుని పురుషాంగాన్ని యోనిలోకి చెప్పించే సంభోగించడం మేజాభంగంలో ఒకటి. ఇక స్వలింగ సంపర్కం. ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని అంటే స్వలింగ సంపర్కం అంటారు. హోమియోసెక్సువల్స్ అంటారు. అనగా ఒక స్త్రీ మరొక స్త్రీతో, అలాగే ఒక పురుషుడు మరొక పురుషుడితో లైంగికంగా సంభోగం సలపడం. మనస్తత్వ శాస్త్ర ప్రకారం కూడా స్వలింగ సంపర్కం అనేది ఒక మానసికమైన వ్యాధి, రోగం కూడా. వైద్యులు ఈ స్వలింగ సంపర్కాన్ని జన్యుపరమైన లోపంగా కూడా చెప్తారు. ఇది కొన్ని దేశాల్లో చట్టబద్ధత ఉంది. భారతదేశంలో కూడా ఇది ఒక సాంఘిక అనైతికారిక చర్యగా ఇదివరకు భావించిన ఇప్పుడు చట్టబద్ధం చేసేసారు. అయితే ఈ స్వలింగ సంపర్కుల మధ్య వివాహ సంబంధానికి గుర్తింపు, ఆమోదం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లభించదు.
ఒక వ్యక్తి రతి విషయంలో ఏ విధంగా ఆకర్షించబడి రీతిని బట్టి వారి రతి ప్రవృత్తి నిర్ధారణమవుతుంది. వారికి ఎన్నుకునే లైంగిక భాగస్వాములను బట్టి వివిధ రతి ప్రవృత్తులను మనం గమనిస్తూ ఉంటాం. ఇక జంతువులు ఇతర విషయాల్లోకి వస్తే రతి అనేది పురుషుల మధ్య జరిగే ఒక పవిత్రమైన లైంగిక కార్యం. ఆరోగ్యకరమైన రతి జీవితకాలమును పెంచుతుంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమను కూడా పెంచుతుంది. కామాసక్తి, కామ కోరిక పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. కామశాస్త్ర ప్రకారం, వ్యాఖ్యాయనుడు రాసిన కామశాస్త్ర ప్రకారం ఒక స్త్రీ ఆపు లేకుండా ఎంతసేపు అయినా సరే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులతో రమించడానికి అవకాశం ఉంది. ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు భావప్రాప్తి కూడా పొందగలుగుతుంది. పురుషుడికి అంత శక్తి లేదు. రతిలో పాల్గొనడానికి స్త్రీకి కనీస వయసు నిర్ధారణ జరిగింది. పురుషుడికి కనీసం వయసు నిర్ధారణ ఉండాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా తమ శరీర భాగాల్ని, మర్మాంగాల్ని సున్నితంగా చేతులతో, నాలుగుతో సృష్టిస్తూ రతిని ప్రారంభించాలి. దీన్ని ఆంగ్లంలో ఫ్లోర్ పే అని అంటూ ఉంటారు. పురుషాంగం గట్టిపడుతుంది. యోనిలోని స్రవాలు విడుదలవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోనికి పురుషాంగాన్ని ప్రవేశపెట్టాలి. పురుషుడు తన పురుషాంగాన్ని స్త్రీ యోనిలో ఉండగానే స్ఖలించగలిగి అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది. స్త్రీ కోరుకున్నప్పుడు మాత్రమే రతి చేయడం అన్నది ఉత్తమం, శ్రేయస్కరం కూడా. స్వలింగ సంపర్కం, వ్యభిచారం ప్రాణాంతకమైనవి. ఎయిడ్స్ అనే ఒక మహమ్మారి వ్యాధికే కారణాలు ఉంటాయి. బహిష్ట అనారోగ్య సమయంలో రతి చేయడం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం, ధూమపానం, గుట్కాలు, అధిక హస్త ప్రయోగం, అధికంగా సెల్ ఫోన్ వాడడం, మానసిక ఒత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి వీరి శక్తిని హరింపజేస్తాయి. గర్భం ధరించిన భార్యతో కూడా ఎటువంటి కండోము ధరించకుండా సంభోగించవచ్చు. సగటు మహిళ యొక్క సంతాన ఉత్పత్తి అమ్మాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అప్పుడు 51 సంవత్సరాల మధ్య ఉంటుంది. కనుక యుక్త వయసులో ఋతుక్రమం మొదలైనప్పటి నుండి ఋతువిరితి అయ్యే సమయం వరకు సంతానోత్పత్తి ఉంటుంది. ఋతువిరితి అయిన మహిళ గర్భం పొందలేదు. పురుషుడు యుక్త వయసు నుండి జీవించినంతకాలం కూడా అతని వృషణాలలో వీర్యాన్ని తయారు చేస్తూనే ఉంటాయి. కనుక అతను సంతానం ఉత్పత్తి ఉన్న ఎటువంటి వయసులో మహిళతో అయినా రతి క్రీడలో పాల్గొవచ్చు. ఉదాహరణకి 55, 56 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా 25, 30 ఉన్న మహిళతో సంభోగం చేసి సంతానం పొందడానికి కూడా ఆస్కారం కనబడుతుంది. ఇదండి విషయాలు. ఈ విషయాలు ఏంటంటే అందరికీ తెలిసినవే, నేను చెప్పింది ఏమీ లేదు. కానీ ఇది 18 సంవత్సరాల వయసు లోపల వాళ్ళు ఈ వీడియో చూడడం కూడా మంచిది కాదు కాబట్టి చూడొద్దని చెప్పాను. కాబట్టి ఇది విషయం. ఈ విషయాల్ని ఒకసారి ఏంటంటే సంతాన సమస్యలు ఇలాంటివి చాలా వస్తున్నాయి. ఏంటంటే ఈ సెక్సువల్ ఇబ్బందులు ఏంటంటే అది ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి సౌహృదయంతో అర్థం చేసుకోమని కోరుకుంటూ దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.